హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇండియన్ రైల్వే డిపార్ట్మెంట్ అండర్టేకింగ్లో వర్క్ చేసేటువంటి ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్లో వేకెంట్గా ఉన్న అసిస్టెంట్ మరియు అసిస్టెంట్ మేనేజర్ జాబ్స్ను ఫిల్ చేయడానికి అఫీషియల్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇవన్నీ కూడా పర్మనెంట్ గవర్నమెంట్ ఉద్యోగాలు. అండ్ శాలరీ అసిస్టెంట్ అనే జాబ్కి 50,000 నుంచి 60,000 మధ్యలో పర్ మంత్ శాలరీ స్టార్టింగ్లో ఉంటుంది. అసిస్టెంట్ మేనేజర్కి నియర్లీ 1,00,000 వరకు శాలరీ పర్ మంత్ అయితే ఉంటుంది. అండ్ ఈ జాబ్స్కి అప్లికేషన్ చేసుకోవడానికి మనకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాలి. ఆఫ్లైన్లో మనం అప్లికేషన్ వాళ్ళకి పంపించాల్సిన అవసరం లేదు. జస్ట్ ఆన్లైన్లో మనం అప్లికేషన్ అనేవి చేసుకుంటే సరిపోతుంది. సో ఈ వీడియోలో ఈ అసిస్టెంట్ మరియు అసిస్టెంట్ మేనేజర్ రిక్రూట్మెంట్ 2026కి సంబంధించినటువంటి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా నేను మీకు అందిస్తాను. ఇంతవరకు ఎవరైతే మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి ఇప్పుడే మన జాబ్ అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. డియర్ ఫ్రెండ్స్, ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి అఫీషియల్గా విడుదల చేసిన నోటిఫికేషన్ ఇది. ఇందులో అసిస్టెంట్ మరియు అసిస్టెంట్ మేనేజర్ అనే జాబ్స్ అనేవి ఉన్నాయి. అసిస్టెంట్ లెవెల్కి ఇవన్నీ కూడా ఫైనాన్స్కి సంబంధించినటువంటి వేకెన్సీస్. అయితే ఈ జాబ్స్కి సంబంధించి అప్లికేషన్స్ అనేవి మనకి 4/4/2026 తేదీన స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. అండ్ అప్లికేషన్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే 1 మే 2026 లోపు ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ టెంటేటివ్ షెడ్యూల్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్కి సంబంధించి జూన్ 2026న మనకి సిబిటి ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేసే అవకాశం ఉంటుంది అని వీళ్ళైతే మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక ఈ జాబ్స్కి సంబంధించి శాలరీ ఎంత ఉంటుంది అంటే అసిస్టెంట్ అనే జాబ్కి సంబంధించి బేసిక్ పే 21,000గా ఉంది. అండ్ ఇతర అలవెన్సెస్ అనేవి ఉంటాయి. దీనికి డిఎన్ఎస్ అలవెన్స్, హౌస్ రెంట్ అలవెన్స్, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, ఇతర డిఫరెంట్ టైప్ ఆఫ్ అలవెన్సెస్ అనేవి ఉంటాయి. అవన్నీ కూడా కలుపుకుంటే సిటీసీ పర్ యానం మనకి ఎంత ఇచ్చారు అంటే అసిస్టెంట్ అనే జాబ్కి 8 లక్షలు ఇవ్వడం జరిగిందనమాట. సో అప్రాక్సిమేట్గా మనకి 60,000 వరకు శాలరీ అనేది వస్తుంది. అలాగే అసిస్టెంట్ మేనేజర్ అనే జాబ్స్కి సంబంధించి 40,000 బేసిక్ పే ఉంది. సిటీసీ 16 లక్షలు ఉంది. అంటే ఇయర్లీ లక్షకు పైగా శాలరీ నెలకు లక్షకు పైగా శాలరీ మనకి రావడం జరుగుతుంది. సో నేను మీకు కొన్ని అలవెన్సెస్ అనేవి ఉంటాయని చెప్పాను కదా, అవి ఏంటి అంటే మనకి బేసిక్ పేతో పాటుగా డిఎన్ఎస్ అలవెన్స్, హౌస్ రెంట్ అలవెన్స్, రిటైర్మెంట్ బెనిఫిట్స్, క్యాఫ్టేరియా అలవెన్స్, అలాగే పర్ఫార్మెన్స్ రిలేటెడ్ పే, ఇతర పార్క్స్, మెడికల్ ఫెసిలిటీస్, గ్రాట్యుటీ, లీవ్ ఎన్కాష్మెంట్, ఇలాంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ అలవెన్సెస్, బెనిఫిట్స్ మీకు యాజ్ పర్ రైల్వే వాళ్ళ రూల్స్ ప్రకారం మీకు అందించడం జరుగుతుంది. ఇక కెరియర్ గ్రోత్ అనేది కూడా ఇందులో చాలా బాగుంటుంది. హయ్యర్ పొజిషన్స్కి ఫ్యూచర్లో కంపెనీ రూల్స్ ప్రకారం మీరు ప్రమోషన్స్ అనేవి కూడా పొందవచ్చు. ఇక ఆల్రెడీ ఎవరైనా స్టేట్ గవర్నమెంట్లో కానీ సెంట్రల్ గవర్నమెంట్లో కానీ వర్క్ చేస్తూ ఇప్పుడు ఈ డిపార్ట్మెంట్లో ఈ జాబ్కి సెలెక్ట్ అయ్యి జాయిన్ అయితే మీకు ఒకవేళ శాలరీ అనేది ఇప్పుడు వర్క్ చేస్తున్నటువంటి దాంట్లో కానీ ఎక్కువ ఉంటే ఆ పే ప్రొడక్షన్ అనేది కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది అని కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక సర్వీస్ అగ్రిమెంట్ కమ్ బాండ్ అనేది ఉంటుంది. ఎందుకు ఇది అంటే మీరు ఈ కంపెనీలో జాబ్ జాయిన్ అయిన తర్వాత 2 సంవత్సరాల పాటు తప్పనిసరిగా జాబ్ చేయాలి. అది మీరు అసిస్టెంట్ జాబ్కి అయితే 2 లక్షలకి అగ్రిమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ అసిస్టెంట్ మేనేజర్కి అయితే 3 లక్షలకి అగ్రిమెంట్ చేసుకోవాలి. ఇది చేసుకొని 2 ఇయర్స్ పాటు మనం మినిమం ఇందులో జాబ్ చేయాల్సి ఉంటుంది. సో అంతలోపే మీరు వెళ్ళిపోవాలంటే ఈ సర్వీస్ అగ్రిమెంట్ అమౌంట్ ఏదైతే ఉందో దీన్ని మీరు పే చేసి వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. ఇక ప్రొబేషన్ పీరియడ్ విషయానికి వస్తే 1 ఇయర్ పాటు మనం జాబ్కి సెలెక్ట్ అయిన తర్వాత ప్రొబేషన్ పీరియడ్ అనేది ఉంటుంది. ఈ ప్రొబేషన్ పీరియడ్ కంప్లీట్ అయిన తర్వాత 1 ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత మీ జాబ్ అనేది రెగ్యులరైజ్ చేస్తారు. ఇక సెలక్షన్ ప్రొసీజర్ విషయానికి వస్తే అసిస్టెంట్ అనే జాబ్కి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు మెడికల్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. అసిస్టెంట్ మేనేజర్ అనే జాబ్కి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ మరియు మెడికల్ టెస్ట్లు అనేవి ఉంటాయి. ఒక్కొక్కటి డీటెయిల్గా చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది ఏ విధంగా ఉంటుంది అంటే ఇందులో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో 2 పార్ట్లు ఉంటాయి. పార్ట్ ఏ అండ్ పార్ట్ బి అని ఉంటుంది. 1/4 ఆఫ్ నెగిటివ్ మార్క్స్ అనేవి ఉంటాయి. అండ్ ఇక్కడ 100 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్తో మనకి ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. 120 మినిట్స్ అనేది మనకి పర్సన్ విత్ డిజేబిలిటీ వాళ్ళకి ఉంటుంది. 90 మినిట్స్ మిగిలిన వాళ్ళకి టైం అనేది ఉంటుందన్నమాట. ఇక పార్ట్ ఏలో ఏం సిలబస్ ఉంటుందంటే పార్ట్ ఏలో మ్యాథమెటిక్స్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీకి సంబంధించి 20 క్వశ్చన్లు, జనరల్ అవేర్నెస్ నుంచి 10, లాజికల్ రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ నుంచి 10 క్వశ్చన్స్, నాలెడ్జ్ అబౌట్ రైల్వేస్ సంబంధించి అలాగే ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్కి సంబంధించిన క్వశ్చన్స్ 10 ఉంటాయి. టోటల్గా పార్ట్ ఏ నుంచి మనకి 50 క్వశ్చన్స్తో వస్తుందన్నమాట. ఇది 2 అసిస్టెంట్ అండ్ అసిస్టెంట్ మేనేజర్ 2 పోస్టులకి కూడా పార్ట్ ఏ అనేది సేమ్గా ఉంటుంది.
ఇక పార్ట్ బి అనేది అసిస్టెంట్‌కి సెపరేట్‌గా, అసిస్టెంట్ మేనేజర్‌కి సెపరేట్‌గా ఉంటుంది. సో, అసిస్టెంట్‌కి అయితే ఈ కార్పొరేట్ అకౌంటింగు, ఇన్‌కమ్ టాక్స్ లాసు, ఇండైరెక్ట్ టాక్సెస్, సో, ఇక్కడ ఏదైతే టాపిక్స్ ఇచ్చారో దీని నుంచి 50 క్వెషన్స్ అనేవి ఉంటాయి. అసిస్టెంట్ మేనేజర్‌కి అకౌంటింగ్ అండ్ ఐఎన్‌డి యాజ్ స్టాండర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి క్వెషన్స్ అనేవి రావడం జరుగుతుంది. ఇవి అండ్ ఇక్కడ మనకి మరింత సిలబస్ ఇచ్చారు. ఏది అసిస్టెంట్ మేనేజర్‌కి సంబంధించి ఫైనాన్షియల్ రిపోర్టింగు, స్ట్రాటజిక్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, ఆడిటింగు, ప్రొఫెషనల్ ఎథిక్స్, ఇదంతా కూడా మనకి అసిస్టెంట్ మేనేజర్‌కి సంబంధించి ఈ టాపిక్స్ నుంచి 50 క్వెషన్స్ అనేవి వస్తాయి. ఇది 2 పోస్టులకి సంబంధించినటువంటి సిలబస్ వివరాలు. ఇక క్వాలిఫైయింగ్ మార్క్స్ మినిమమ్ మనము ఈ ఎగ్జామినేషన్‌లో క్వాలిఫై అవ్వాలి అంటే అన్‌రిజర్వ్డ్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అయితే 40%, ఎస్సీ, ఓబీసీ నాన్ క్రిమినల్ అయితే 30, ఎస్టీ అయితే 25% మార్క్స్ అనేవి తెచ్చుకోవాలి. ఇక ఎవరైతే అసిస్టెంట్ మేనేజర్ ఫైనాన్స్ అనే జాబ్‌కి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్‌లో క్వాలిఫై అవుతారో, ప్రిలిమినరీ అంటే ఒకే ఎగ్జామినేషన్ ఉంటుంది. సీబీటీ ఎగ్జామినేషన్‌లో క్వాలిఫై అవుతారో వాళ్ళకి ఒక పోస్ట్‌కి ముగ్గురిని ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఈ ఇంటర్వ్యూలో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్, దాని తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుందనమాట. అసిస్టెంట్ అనే జాబ్‌కి మాత్రం ఒకే సీబీటీ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ దాని తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. ఇక్కడ మనం జాబ్‌కి సెలెక్ట్ అయిన తర్వాత ఏమేం డాక్యుమెంట్స్ అనేవి మనము డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు చూపించాలి అనేది లిస్ట్ అనేది ప్రొవైడ్ చేశారు. ఒకసారి ఈ వీడియో పాస్ చేసి ఈ డాక్యుమెంట్స్ ఒకసారి లిస్ట్ అనేది మీరు చెక్ చేసుకోండి. ఇది డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి వెళ్ళేటప్పుడు ఇవన్నీ కావాల్సింది. అప్లై చేసుకోవడానికి ఇవేమీ అవసరం లేదు మనకి, అది మీరు గమనించాలి. ఇక ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడుంటాయి అంటే ఢిల్లీ, కోల్కతా, ముంబై, చెన్నైలో ఎగ్జామ్ సెంటర్స్ అనేవి మనకి ఇచ్చారు. ఏదైనా 3 ఎగ్జామ్ సెంటర్స్ అని మీరు చూస్ చేసుకోవాల్సి ఉంటుంది అప్లికేషన్ చేసుకునేటప్పుడు. ఇక అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే ₹500 అప్లికేషన్ ఫీజు అనేది పే చేయాలి. రిజర్వ్డ్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు ఎస్సీ, ఎస్టీ, పర్సన్ డిజేబిలిటీ, ఎక్స్ సర్వీస్‌మెన్, ట్రాన్స్‌జెండర్‌కి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఎటువంటి ఫీజు పే చేయకపోయినా పర్లేదు. మిగిలిన వాళ్ళందరూ మాత్రం ₹500 అప్లికేషన్ ఫీజు అనేది సెపరేట్‌గా ఒక్కొక్క పోస్ట్‌కి పే చేయాల్సి ఉంటుందన్నమాట. ఇక ఇది ఈ రిక్రూట్మెంట్‌కి సంబంధించింది. ఇక మనకి పోస్టులకు సంబంధించి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయంటే అసిస్టెంట్ అనే జాబ్స్ టోటల్‌గా మనకి ఇక్కడ ఇచ్చారు. సో, ఈ జాబ్స్‌కి 16 వేకెన్సీస్ అనేవి అసిస్టెంట్ ఉన్నాయి. ఇందులో అన్‌రిజర్వ్డ్ 6, ఎస్సీ 2, ఎస్టీ 1 వేకెన్సీ ప్లస్ ఇంకొకటి కలిపే అవకాశం ఉంది. ఓబీసీ 4, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ 2. వీటికి అప్లై చేయాలంటే 3 ఇయర్స్ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు, కామర్స్‌లో ఎవరైతే కంప్లీట్ చేసుంటారో వాళ్ళు దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటుగా ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ చార్టర్డ్ అకౌంటెంట్ సీఏ ఏదైతే ఉందో అది పాస్ అయి ఉండాలి అని మనకి ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఏజ్ లిమిట్ విషయానికి వస్తే 18 నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ అయితే 35 సంవత్సరాలు, ఓబీసీ అయితే 33 సంవత్సరాలు, పర్సన్ విత్ డిజేబిలిటీ అయితే 40 సంవత్సరాల వరకు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అసిస్టెంట్ మేనేజర్ అనే వేకెన్సీస్ 7 ఉన్నాయి. ఈ జాబ్స్‌కి డిగ్రీ ఇన్ కామర్స్ ఎవరైతే కంప్లీట్ చేసుంటారో వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. అండ్ క్వాలిఫైడ్ సీఏ లేదా సీఎంఏ చేసిన వాళ్ళు అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. లేదా 2 ఇయర్స్ రెగ్యులర్ ఎంబీఏ ఫైనాన్స్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ ఫైనాన్స్ చేసిన వాళ్ళు కూడా దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు. అసిస్టెంట్ మేనేజర్‌కి కూడా 18 నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అయితే 35 సంవత్సరాలు, ఓబీసీ అయితే 33, పర్సన్ విత్ డిజేబిలిటీ అయితే 40 సంవత్సరాల వరకు ఉన్నటువంటి అభ్యర్థులు ఈ జాబ్స్‌కి అప్లికేషన్ చేసుకోవచ్చు. సో, ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్‌కి సంబంధించినటువంటి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వీడియో కింద కామెంట్స్‌లో తెలియజేయండి. ఆన్‌లైన్‌లో అప్లై చేసే లింక్‌ను వీడియో కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అక్కడి నుంచి మీరు అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్.